ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు మొదలవబోతున్నాయి కదా 20వ తారీఖు నుంచి. దీనికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఎన్సీపీ దగ్గర 8 మంది లోక్సభ సభ్యులు అయితే ఉన్నారు, ఎంపీలు. ఇప్పుడు ఈ ఎంపీలు డీలిమిటేషన్ బిల్లుకి, అలాగే డీలిమిటేషన్తో పాటు మహిళా సాధికారత బిల్లుకి ఓటు వేయడానికి అయితే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి అనేక కారణాలు. శివసేనలాగా మళ్ళీ తన పార్టీ కాకూడదు. ఆల్రెడీ ఎన్సీపీ అనేది 2 ముక్కలు అయిపోయింది. శరద్ పవార్ ఎన్సీపీ, అజిత్ పవార్ ఎన్సీపీ. మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పార్టీ కూడా పూర్తిగా నాశనం అయిపోయేటటువంటి పరిస్థితులు రాకూడదంటే ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పి మాట ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ బీజేపీని చూస్తే భయపడిపోతున్నాయి చిన్న చిన్న పార్టీలన్నీ కూడా. ఎలాంటి ప్లాన్లు వేసి పార్టీల్ని ముక్కలు చేసేస్తుందనే భయంతో. తప్పదు, ఇంకా మనం ముందుకు వెళ్ళాలి, మంచి చెయ్యాలి, దేశాన్ని కాపాడుకోవాలంటే అప్పుడప్పుడు అందరినీ బెదిరిస్తుండాలి. తప్పదు ఇంకా. ఎందుకంటే 70 సంవత్సరాలుగా మనం భయపడుతూ బ్రతికినటువంటి బ్రతుకుల వల్ల ఈ రోజు పరిస్థితి ఎలా ఉందో మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్సీపీ భయపడింది. ఇప్పుడు బీజేపీకి అంటే ఎన్డీఏకి సపోర్ట్ చేయడానికైతే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే నిజమయ్యింది. అలాగే ఇప్పుడు శరద్ పవార్ కూడా ఈ విషయాన్ని అంటే డైరెక్ట్గా స్పష్టం చేయకపోయినా రాబోయేటటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఆయన అయితే ఖచ్చితంగా మద్దతు తెలిపేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి కాంగ్రెస్ పరిశీలిస్తే కాంగ్రెస్కి ఇప్పుడు ఎన్సీపీ పార్టీ నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు కూడా టచ్లోకి రాలేదంట. సో కాంగ్రెస్కి కూడా అర్థమైపోయింది ఇప్పుడు ఈ బిల్లులకి ఎన్సీపీ సపోర్ట్ చేస్తుంది అని చెప్పి.